ఫస్ట్ ఈ క్యారెక్టర్ గురించి విన్నప్పుడు ఏమనిపించింది? అది జస్ట్ ఒక ఇద్దరు వర్క్ చేసేటప్పుడు ఎలా ఉంటాయి రిలేషన్? ఫస్ట్ ఆ 1 month లోనే ఈ మూవీ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా చూసుంటారు, చూసి మీకు చెప్పుంటారు మూవీ చాలా బాగుంది. అందులో ఎవరైనా బెస్ట్ గా చెప్పిన వాళ్ళు ఎవరైనా? few directors saw the movie and appreciated it really. కాల్ చేశారా? ఏ డైరెక్టర్ చేశారు? హాయ్ హలో అందరికీ నమస్కారం, నేను మీ రావులిక. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. పేక మేడలు. సో రీసెంట్గా వచ్చిన మూవీలో ఒక బెస్ట్ మూవీగా, సో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలాగా, మన పక్కింట్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తుంటాం, మన ఇంట్లో కూడా చూస్తుంటాం. సో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలాగా ఒక మూవీ తీశారు అండ్ ఒక మంచి మెసేజ్ ఇస్తున్నారు. సో ప్రజెంట్ అయితే థియేటర్స్లో రన్ అవుతూ మంచి పాజిటివ్ రెస్పాన్స్తో ముందుకు వెళ్తుంది. అండ్ ఇక్కడ హీరో హీరోయిన్ మనతో ఉన్నారు, అండ్ హీరో గారు వినోద్ గారు అండ్ అనుష గారు ఉన్నారు. సో వాళ్ళతో ఈరోజు పేక మేడల్ మూవీ గురించి డిస్కస్ చేద్దాం. హాయ్ అండి. హలో హాయ్ అండి. ఎలా ఉన్నారు? గుడ్ చాలా బాగుంది. మీరు ఎలా ఉన్నారు? చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. పేక మేడలు. సో మూవీ రెస్పాన్స్ అయితే చాలా పాజిటివ్ గా వస్తుంది. సో ఎలా అనిపిస్తుంది? హ్యాపీ, చాలా వెరీ హ్యాపీ బికాస్ గుడ్ రెస్పాన్స్ వస్తుంది. థియేటర్కి వెళ్ళి చూస్తే ఆ థియేటర్లో ఆ 2 hours లో పర్ఫెక్ట్ గా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో హ్యాపీ. సో అండ్ మూవీ చూసాను, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా ఉంది. ఇది మన ఇంట్లో సిచ్యువేషనా సో అన్నట్టుగానే ఉంది. సో ప్రతి ఒక్కరి ఇంట్లో ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. సో మన పక్కింట్లో వాళ్ళకి జరిగినట్టే ఉంటుంది, అంతే రిలేటెడ్, అందరికి కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ ని. అండ్ మీరు కూడా పర్ఫార్మెన్స్ అలా ఇచ్చి తీసుకెళ్లారు జనాల్లోకి. సో ఎలా పాసిబుల్ అయింది? అది డైరెక్టర్ హిస్ రైటింగ్, ఇట్స్ అ వెరీ డీటెయిల్డ్ అండ్ బ్యూటిఫుల్ రైటింగ్. ఈవెన్ ద క్యారెక్టర్స్ గురించి హీ రోట్ ఎవ్రీథింగ్, వెరీ డీటెయిల్డ్ రైటింగ్. సో దట్ హెల్ప్ డెఫినెట్లీ. సో అంటే మీరు ఫస్ట్ ఈ క్యారెక్టర్ గురించి విన్నప్పుడు ఏమనిపించింది? నేను చాలా ఎక్సైట్ అయ్యాను, ఎందుకంటే ఇట్స్ అ వెరీ చాలా వేరియేషన్స్ ఉన్నాయి క్యారెక్టర్ కదా ఇది. సో ఇట్స్ ఛాలెంజ్ ఫర్ ఎనీ యాక్టర్ ఇలాంటి క్యారెక్టర్. సో డెఫినెట్లీ ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్. సో ఫస్ట్ టైం అంటే మీరు ఈ క్యారెక్టర్ చేశారు కదా, సో ఇంతకుముందు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు. సో ఇందులో ఎమోషన్ ఉంది, భయపడుతున్నారు, ఎగ్జైట్మెంట్ అండ్ ఒక చిన్న పిల్లోడ్ మెంటాలిటీ, సో అన్ని మిక్స్ చేసి ఒక క్యారెక్టర్ ఉంది. సో అంటే ఎలా హ్యాండిల్ చేయగలిగారు అన్ని వేరియేషన్స్ ని? ఐ మీన్ ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది క్యారెక్టరైజేషన్ అండ్ we rehearsed a lot, so it was సో చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది కదా, అంటే హార్డ్ వర్క్ ఏం లేదు, we rehearsed a lot. అందులో రియాలిటీగా న్యాచురల్ గా యాక్ట్ చేయాలి అంటే it took some time. We rehearsed for 1 month almost, so అది హెల్ప్ అయింది. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఉమెన్ ని బాగా ఎలివేట్ చేసి చూపించారు ఈ మూవీలో. సో అసలు మీరు ఎలా హ్యాండిల్ చేయగలిగారు? మీరు చెప్పినట్టు ఇట్స్ ఆల్ ద డైరెక్టర్ అండ్ రైటింగ్ అంతా బాగుంది కాబట్టి అలా చేయగలం. అండ్ we did a lot of rehearsals to get to that point of to perform. సో అంటే ఈ క్యారెక్టర్ వినగానే ఏమనిపించింది మీకు ఇలా ఉంటుంది అంటే? అదే లైక్ వెరీ రిలేటబుల్. మీరు చెప్పినట్టు ఎవరు తెలిసిన వాళ్ళ అమ్మాయి స్టోరీ వింటున్నాను అనిపించింది కాబట్టి ఐ లైక్ ద క్యారెక్టర్. సో ఇందులో మెయిన్ హీరోనేమో విలన్ గా చూపించారు, ఇందులో మీరే అంటే హీరో అన్నమాట. సో అంటే స్టోరీ బేస్డ్ అది. సో అంటే చెయ్యగలను అని అనిపించిందా అది విన్నప్పుడు? అంటే అప్పుడైతే అంత ఇది లేదు, బట్ వీ డిడ్ ఆల్మోస్ట్ 1 month ఆఫ్ రిహర్సల్స్. సో అది కొంచెం హెల్ప్ అయింది క్యారెక్టర్ ప్రిపరేషన్స్ గా. సో అండ్ వినోద్ గారితో ఇద్దరు వర్క్ చేసేటప్పుడు ఎలా ఉండే ఇద్దరు రిలేషన్? It was great to work with Anusha. ఎందుకంటే she is an theater actor also, so her process is also same. And మా డైరెక్టర్ కూడా ఒక థియేటర్ యాక్టర్, సో హిస్ ప్రాసెస్ ఆల్సో సేమ్. సో we all had the same mindset. సో ఇట్ ఫస్ట్ ఆ 1 month లోనే మేము ముగ్గురికి చాలా సెట్ అయింది. సో ఇట్ వాస్ వెరీ ఈజీ అండ్ ఇట్ వాస్ సూపర్ స్మూత్ టు వర్క్.
ఇప్పుడు ఉన్న జనరేషన్ లో చాలా మంది ఇట్లా లైఫ్ సెట్ అయిపోవాలి, మనీ వచ్చేసేయాలి, ఇందులో పేక ఆడి సో ఇట్లా ఎర్న్ చేయాలని ఒకరు ఆలోచిస్తారు, ఇంకొకరు బాగా కష్టపడాలి. సో ఇలా బట్ ఏంటంటే ఇప్పుడు మొత్తం ఈజీ మనీకి అలవాటు పడి ఇదే ఉంది. సో వాళ్ళకి ఇది మెసేజ్ అయితే చాలా కనెక్టెడ్ గా అనిపించింది. సో అంటే మీరు ఎలా తీసుకెళ్ళగలిగారు? See, writing lo, it was beautifully written into the script, and it was not written separately as a message or something. No one talks about it or talks to in the film. You know, just a life. We just witness a life, and appudu meeku em you won't take all these messages when you are in the theater. When you come out of the theater, then you would think about it. Then these things will come. So in that way, it was very beautifully written into the script. Yeah. ఓకే. అండ్ ఈ మూవీ చూసిన తర్వాత హీరోని తిట్టుకుంటారు. అంతే కదా ఆబ్వియస్‌గా. సో మీకేమైనా మెసేజెస్ వచ్చాయా అలా? అవునవును వచ్చాయి. అండ్ యా ఐ వాస్ వెరీ హ్యాపీ. అదే సక్సెస్ కదా. అవును. అంటే మీ క్యారెక్టర్‌ని ఇలా పెర్ఫార్మ్ చేశారు అని తిట్టుకోవడము, కొంతమంది ఏంటంటే రియల్‌గా కనెక్ట్ అవ్వరు. బట్ అలాంటి మెసేజెస్ కూడా పెడతారు కదా. అవునవును. అలా ఏమన్నా వచ్చాయా? వచ్చినాయి. Then yeah, it was. That's what we aimed for also. So yeah, really happy. అండ్ ఇది మొత్తం కంప్లీట్ మీ రోల్ మీదనే బేస్డ్ అయి ఉంటుంది. ప్రతి ఉమెన్ కి బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ మీరు కూడా అంటే చూడడానికి చాలా డిఫరెంట్ గా ఉన్నారు మూవీలో. మిమ్మల్ని చూసి కూడా సడన్ గా తినేనా హీరోయిన్ అనిపించింది. సో చాలా డిఫరెన్షియేషన్ మీరు క్యారీ చేశారు. సో అంటే అదేంటంటే లుక్ పరంగా మీ వర్క్ అండి. ఇప్పుడు కాస్ట్యూమ్ డిజైన్ నుంచి డైరెక్టర్ ఇలా కావాలి నా క్యారెక్టర్ దాంట్లో అంటే మేకప్ లో కూడా లైక్ వన్ క్యారెక్టర్ వచ్చి వంట పని చేస్తుంది. సో అక్కడ లైక్ వంట పనికి వెళ్తున్నప్పుడు కొంచెం ట్యాన్ ఇవన్నీ ఉంటుంది. సో రియలిస్టిక్ గా మేకప్ ఎలా ఉంటుంది. సో ఇంత డీటెయిల్ గా డైరెక్టర్ కాస్ట్యూమ్ డిజైనర్ వీళ్ళందరూ కలిపి వర్క్ చేశారు కాబట్టి అలాంటి మీకు వంట వచ్చా? చేస్తారా ఎప్పుడన్నా? అంటే నేను కన్నడిగా. సో అక్కడ కన్నడ అది మలనాడు చెప్తారు, వెస్టర్న్ భాష వచ్చిన కర్ణాటక. సో అక్కడ అలాంటి ఫుడ్ చేయడం. సో ఎక్స్పీరియన్స్ కాబట్టి కొంచెం ఈజీగా చేసేసి ఉంటారు. చెప్పచ్చు. అండ్ ఈ మూవీ స్టోరీ అయితే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా ఉంది కదా. సో రెగ్యులర్ గా చూస్తుంటాం ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అని. సో కొంచెం ఆ వేలో కూడా ఈ మూవీ మెసేజ్ అనేది కూడా వెళ్ళింది. బట్ అది దట్స్ నాట్ ది మెయిన్ ప్లాట్ ఇన్ ద ఫిల్మ్. అది జస్ట్ ఒక ఇట్స్ ఎ హాబీ ఫర్ ద హీరో అంతే. దట్స్ నాట్ ది మెయిన్ ప్లాట్. ఈ స్టోరీ విన్నర్ ఓకే. అంటే వినక ముందు మీ పర్సనల్ లైఫ్ లో ఇలాంటివి ఏమైనా ఎక్స్పీరియన్స్ చేశారా? ఇలాంటి స్టోరీస్ మన ఇంటి పక్కన చుట్టుపక్కల? I've seen a couple like this in my life, and I still remember those things. ఓకే. అంటే మీరు తమిళ్ కదా. అవును. డిఫరెన్స్ ఏంటి అక్కడ ఇండస్ట్రీకి ఇక్కడ ఇండస్ట్రీకి ఎలా ఉంది ఇక్కడ? ఓకే. ఏం లేదండి, యాక్చువల్లీ డిఫరెన్స్ అని ఏం లేదు. ఇట్స్ సేమ్. అవును. నెక్స్ట్ యుఎస్ లో కూడా దీన్ని తీసుకెళ్లాలనుకుంటున్నారు కదా. సో ఎలా? చాలా మంచి రెస్పాన్స్ అండి. ఎందుకంటే నాకు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అక్కడ ఉన్న వాళ్ళు లైక్ ఇండియా వాళ్ళ నుంచి మంచి రెస్పాన్స్ ఉంది. ఇక్కడ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు మేము కూడా చూడాలి అనేది ఒక ఇది వచ్చింది, మెసేజ్ వచ్చింది. సో లైక్ వెరీ హ్యాపీ. అంతవరకు రీచ్ అవుతుంది అంటే వెయిటింగ్ టు సీ అని. And we hope that they'll also like this film and release us there. అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఇంత దాకా వస్తారు సక్సెస్ అవుతాము అని? ఎక్స్పెక్ట్ అయితే చేయట్లేదు కానీ బికాస్ వీ హ్యావ్ డన్ హౌ మచ్ ఎవర్ ప్యాషనేట్ హార్డ్ వర్క్. సో అది ఎక్కడో ఒక్కడ రీచ్ అవ్వాలి అని ఉంది కానీ ఎక్స్పెక్టేషన్ అంటే వి కాంట్ కీప్ ఫర్ అ ఫిల్మ్. ఇట్ కెన్ గో ఇన్ ఎనీ వే. బట్ ఇప్పుడైతే ఇట్ ఇస్ గోయింగ్ ఇన్ మంచి రెస్పాన్సివ్. మేక మెడల్ అంటే టైటిలే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో వినగానే ఏమనిపించింది మీకు ఆ టైటిల్ వినగానే? It's the perfect title for the story అని అనిపించింది నాకు. It's a very I mean it's a poetic also very attractive title అని అనిపించింది. సో అండ్ నెక్స్ట్ ఇంకా డైరెక్టర్ గారు ఎలా సపోర్ట్ చేశారు ఈ మూవీకి వర్కింగ్ అంతా? He was very very supportive because 1 month ఆయన మనతోనే used to sit and 12 hours a day we used to work every day. So that helped a lot for us, so he also knew that we needed that time to get into the world and the character.
ఎన్ని టేక్స్ తీసుకుంటుండే జనరల్ గా ఒక్క సీన్ కి, అంటే మంచిగా వచ్చేదాకా తీసుకుంటారు కదా. అవునవును, అదే till we are satisfied we will go on. అండ్ మీరు ఒకటి మనీ కలెక్షన్ అని చేశారు వీడియో. సో అది చూసి ఇంకా జనాల్లో ఏముందంటే మూవీకి మనీ సరిపోలేదు, సో ఫండ్ కలెక్ట్ చేసుకుంటున్నారు. ఆ వేలో ఇంకా ఇంకా జనాలు అదే ఆలోచిస్తున్నారు. ఓకే ఓకే, అవునా? ఇంకా అలా ఆలోచిస్తున్నారంటే ప్లీజ్ బుక్ మై షోకి వెళ్ళి ఇప్పుడే బుక్ మై షోకి వెళ్ళి టికెట్స్ బుక్ చేసుకోండి, వెళ్ళి సినిమా చూడండి. అని కొంతమంది కామెంట్స్, మనీ లేకపోతే ఎందుకు తీయడం, ఇట్లా ఫండ్స్ కలెక్ట్ చేసుకోవడం ఏంటి, బట్ అది ప్రాంక్ అని ఇంకా కొంతమందికి వెళ్ళలేదు. సో అండ్ ప్రాంక్ కూడా చాలా బాగా చేశారు. అసలు ఐడియా ఎవరు ఇచ్చారు? ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ఆ ప్రాంక్ అయితే బాగా వైరల్ అయ్యి, అండ్ అది చూసి మూవీ చూసిన వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు. హ్యాపీ దట్ వర్క్. అండ్ పీపుల్ ఆల్సో రెస్పాండ్ అయ్యారు, ఏదైనా హెల్ప్ చేయాలేమో అనే థాట్ ప్రాసెస్ అది చాలా మాకు కూడా నచ్చింది. తెలుగు ఆడియన్స్ ఏదైనా హెల్ప్ చేద్దాం అని వచ్చారు కదా, రియలీ స్వీట్ ఆఫ్ దేర్. నౌ దే ఆర్ ఆల్సో లైక్ పీపుల్ హు హావ్ డన్ దట్ ఆల్సో ఆర్ గోయింగ్ టు థియేటర్స్ అండ్ టాకింగ్ గుడ్ అబౌట్ ఇట్. సో అంటే ఎంతమంది కాల్ చేశారు నిజంగా హెల్ప్ చేయాలా అని? చాలా మంది చేస్తుంటారు అనుకుంటా. కామెంట్స్ కూడా చాలా వచ్చిండే, అసలు చాలా డిఎమ్స్ వచ్చాయి. I got few calls also. అండ్ ఇంకా ఈ మూవీ చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా చూస్తుంటారు, చూసి చాలా మంది మీకు చెప్పుంటారు మూవీ చాలా బాగుంది. సో అందులో ఎవరైనా బెస్ట్ గా చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? Few directors saw the movie and appreciated it really. కాల్ చేశారా? ఏ డైరెక్టర్ చేశారు? మన వెంకటేష్ మహా సార్. ఓకే. He saw the film and he really liked it. Then Praveen sir, Cinema Bandi director. So he saw the film and he really liked it. Tankila Bandi sir has seen like footages and trailer and chala nachindi. He's yet to see the film. So we are hoping that was. నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఏం చేయబోతున్నారు ఇంకా ఫ్యూచర్ లో? ఫ్యూచర్ లో ఇప్పుడు ప్రస్తుతానికి ఐఎమ్ డూయింగ్ వెబ్ సిరీస్ ఇన్ తమిళ్. నెక్స్ట్ ఇంకా తెలుగులో వెయిటింగ్ టు సైన్ మై నెక్స్ట్. అండ్ మీరు? సేమ్ అంటే కన్నడలో ఒకటి లైక్ అంటే పోస్ట్ ప్రొడక్షన్ రిలీజ్ అవ్వాలి, ఇంకా తెలుగులో ఇంకా చూడాలి, అయిన తర్వాత రెస్పాన్స్ అవుతుంది. సో పేక మెడల్ గురించి చెప్పాలంటే వన్ వర్డ్ లో ఏం చెప్తారు? పేక మెడల్ గురించి వన్ వర్డ్ లో పేక మెడల్. థింక్ చేయండి. One word, give me one word. One word అంటే కొంచెం హార్డ్ నాకు కూడా. It's okay, come on. Give me one word. మీరు క్యాన్సర్ థింక్ చేసి చెప్పండి పర్లేదు. One word, come on. ఇప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చెప్తే కూడా మళ్ళీ లిమిట్ వర్డ్స్. ఫ్యామ్ ఎంటర్టైనర్ వన్ వర్డ్ అయిపోతుంది. ఫ్యామ్ ఎంటర్టైనర్. మీరు? నేనే అది చెప్పాను. అయితే చీటింగ్. ఇద్దరు మళ్ళీ సెపరేట్ ఆన్సర్స్ ఇవ్వండి. సెపరేట్ అంటే ఏంటంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు, బికాస్ ఇట్స్ అ వెరీ రిలేటెడ్. అదే మీరు ముందు చెప్పినట్టు ఎవరో తెలిసిన వాళ్ళ స్టోరీ చూస్తున్నాం. ఒక్క వర్డ్, జస్ట్ వన్ వర్డ్. సో మీరు చెప్పండి. అదే చెప్పాను కదా, కాపీ చేశారు. ఏది కాదు, నేను కాదు, అది నేనే ఫస్ట్ చెప్పాను కదా వర్డ్. ఓకే. అండ్ మీరు అంతేనా? ఇద్దరు కలిసి చెప్పారు. సో అండ్ ఈ మూవీ ఉమెన్ కి అయితే చాలా కనెక్టింగ్ ఉంది. చాలా మంది ఉమెన్స్ డైలీ హార్డ్ వర్క్ చేస్తూ, మీరు రెగ్యులర్ గా కూడా చూస్తుంటారు కదా ఉమెన్ గురించి, ఏం చెప్తారు అసలు? really relatable to some part of the film, at least not fully కాకుండా కూడా some ఏదో ఒక ఇన్స్టెన్స్ నా నేను కూడా I went through this అని అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ వెరీ బ్యూటిఫుల్లీ రిటన్ క్యారెక్టర్. సో ఆడవాళ్ళకి అయితే ఖచ్చితంగా నచ్చుతుంది ఫిల్మ్ అయితే. సో డెఫినెట్లీ దే ఆర్ హోపింగ్ దట్ దే గో టు టేక్ ఇట్ ఇఫ్ దే హావ్ నాట్ గాట్. నాకైతే బాగా నచ్చింది. సో నేను అమ్మాయిని కదా. అండ్
హీరో గారు అయితే మీ ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మీ ఐస్ అంటే మొత్తం ఐస్ తోనే చేసేస్తున్నారు. సో అంటే ఎలా అంటే చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మీరు ఈ ఫీల్డ్ ఎలా వచ్చారు? ఒక 4-5 మూవీస్ చేశాను చైల్డ్ యాక్టర్ గా. ఓకే. దెన్ ఒక గ్యాప్ వచ్చింది. దెన్ ఆఫ్టర్ కాలేజ్ అగైన్ స్టార్ట్ చేశాను. దెన్ యాజ్ అ ప్రొఫెషనల్ యాక్టర్ ఐ స్టార్టెడ్.